ప్రైజ్ లార్డ్ అందరికీ. నా సాక్ష్యం యాక్చువల్లీ నేను ఎప్పుడో చెప్పాల్సింది, కానీ దేవుడు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్లో నేను హ్యాండ్ రిటన్ బైబిల్ కోసమని కర్నూలుకి వెళ్ళాను. అంటే అందరం మా ఫ్యామిలీలో మా రిలేటివ్స్ అందరు కలిసి ఒక్క రోజులో బైబిల్ కంప్లీట్ చేయాలి, అది వరల్డ్ రికార్డ్లో ఎంటర్ అవుతుంది అనేసరికి మా అత్త కూతురు, మా మామ కూతురు ఆ తలంపు కలిగి తను అందరినీ సమకూర్చి అరేంజ్మెంట్ అంతా చేసింది. సో మేము కూడా ప్రార్థన చేసినాము, ఇది దేవుని కార్యమని. అంతకుముందు నేను సండే స్కూల్ తీసుకుంటుటి. దేవునిలో దినదినం ఎదుగుతున్నా, విశ్వాసంలో ఎదుగుతున్నా. మనం ఎదుగుతున్నప్పుడు సాతాను చూడలేడు. సాతాను ఎలాగ అటాక్ చేయాలో అలాగ అటాక్ చేయాలని చూస్తాడు. సో బైబిల్ రాసి వచ్చినాం. 1 డేలో బైబిల్ హ్యాండ్ రిటన్ బైబిల్ మొత్తం కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసినాక ఇక్కడికి వచ్చిన అందరూ చాలా సంతోషపడ్డారు. మా స్కూల్లో కూడా మా టీచర్స్, హిందూ టీచర్స్ వాళ్ళని కూడా చెప్తే వాళ్ళు చాలా బాగా రాసావంటే అది నా వల్ల అయింది కాదు టీచర్, అది దేవుని కార్యం, దేవుడు తలంచినాడు కాబట్టి అది అయింది అని. నాకు యూజువలీ నాకు లెఫ్ట్ సైడ్ బాగా తలనొస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ తలనొచ్చినప్పుడు నేను టాబ్లెట్ వేసుకుంటాను, అది తగ్గిపోతుంది. సో 3-4 డేస్ తర్వాత జర్నీ వల్లనో ఏదో మళ్ళీ నాకు లెఫ్ట్ సైడ్ తల బాగా పెయిన్ అయింది. పెయిన్ అయ్యేసరికి టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, ఏం వేసుకున్నా తగ్గటం లేదు. ఆ పెయిన్ కాస్త తలనొప్పి నుంచి చెవు దగ్గరికి వెళ్ళింది. సో పెయిన్ ఎక్కువైతుంది, అసలు ఏం తగ్గటం లేదు అని చెప్తే మా హస్బెండ్ సరే ఎంఆర్ఐస్ చేయిద్దాము, సిటీ స్కాన్ చేయిద్దాము, దాంట్లో అయితే తెలుస్తుంది, అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయిద్దామని మా మామయ్య హాస్పిటల్కి వెళ్ళినాము అంబర్పేటలో. అక్కడ బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. బ్లడ్ టెస్ట్ ఇచ్చినాక ఆ మార్నింగ్ బ్లడ్ టెస్ట్ ఇచ్చి మళ్ళా స్కాన్ కూడా ఇచ్చాము. స్కాన్ వచ్చినాక ఇంటికి వచ్చినాము. ఆ మార్నింగ్ నుంచే నాకు ఏదో లెఫ్ట్ కన్ను కొంచెము నీళ్ళు గారుతున్నట్టు ఉండింది. సరే అయిపోయింది, రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్లో జస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, బాగా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. ఈవినింగ్ నేను జస్ట్ ఇలా నీళ్ళు తాగుతున్నాను, నాకు తెలియకుండానే నీళ్ళు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కింద పడిపోతున్నాయి. అంటే కంట్రోల్లో లేదు నాకు లెఫ్ట్ సైడ్. మా హస్బెండ్ చూపించాను ఇలా నీళ్ళు కారుతున్నాయి అంటే వెంటనే మేము పరిగెత్తినాం మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తినాక వాళ్ళు ఇట్లా చూస్తే ఇక లెఫ్ట్ సైడ్ అది పెరాలసిస్ టైప్ వచ్చింది. దట్ ఈస్ టెంపరీ పెరాలసిస్. దాన్ని బెల్స్ పాల్సీ అంటారు, కొత్త వర్డ్, నాకు తెలియదు అది. సో అది వచ్చింది. అది మొత్తం ఇంకా స్లోలీ మొత్తం మా ఫేస్ అంతా ఇట్లా లెఫ్ట్కి తిరగడం స్టార్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ కన్ను మూసుకునేది కాదు, లెఫ్ట్ సైడ్ ఇది లిప్స్ ఇట్లా తిరిగేది కాదు. సో మొత్తం ఇంకా కంప్లీట్గా ఇది అయింది. ఏమంటే ఇది నర్వ్, ఇక్కడ నుంచి ఒకటి చెవు దగ్గర నుంచి ఒక నర్వ్ ఉంటుంది అనమాట ఫేస్కి, అది కంప్రెస్ అయిపోయింది, తిమ్మిరి పట్టినట్టు. సో దాన్ని అది న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు అన్నారు 1 మంత్ పడుతుంది, ఫిజియో చేయాలి అండ్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చినారు. సో నేను చాలా ఆల్ ఆఫ్ అ సడన్ ఏంది దేవా ఇది అని చాలా కృంగిపోయినాను. అంటే నా బిజీ లైఫ్ అంతా ఆగిపోయినట్టు అనిపించింది నాకు. ఈ స్కూల్ పనులు, ఇంటి పనులు, మా చెల్లెల పిల్లల్ని నేను సాయంత్రం వస్తే చూసుకుంటాను, అదంతా ఆల్ ఆఫ్ అ సడన్ ఒక పాజ్ అయిపోయినట్టు అయిపోయింది. సో నాకు అర్థం కాలే ఏంది అని, అనుకోలే మళ్ళీ బాగా అవుతాననే హోప్ కూడా పోయింది. అండ్ ప్రార్థన చేసేవారు, అన్నకు ఫోన్ చేసాం, అన్న ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసినాం. రాను నాకు కొంచెం ఫెయిత్ తగ్గడం స్టార్ట్ అయింది. ఇంకా అది బాగా కాదేమో, నేను ఇంకా ఇలాగే ఉంటానేమో. కానీ చిటికన్న రోజు నాకు ఒక వాక్యం పంపించేది. ఆ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. అప్పుడు
స్లోలీ ఫిజియోథెరపీ చేస్తున్నారు. సో అప్పుడు అనుకున్నా, దేవా నువ్వు బాగు చేసినా చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు నెమ్మది ఇచ్చినావు, అది మెయిన్. సో ఆ నెమ్మది నాకు అందరి ప్రార్థనలు, నేను ఇంకా ఆ ప్రార్థన వల్ల నేను ఇంకా బలపడినాను. సో దేవుడు మళ్ళీ అది 1 month 15 days తర్వాత అది కొంచెం మూమెంట్ స్టార్ట్ అయ్యి దేవుడే నన్ను బాగు చేసినాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం. మళ్ళా దేవుడు సండే స్కూల్ స్టార్ట్ చేయడానికి కృపను చూపించిండు. అంతా మళ్ళీ అదే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ January 20th అనుకుంటా, January 20th నాకు కాళ్ళ దగ్గర ఒక చిన్న గడ్డలాగా ఉండేది మెడమ దగ్గర. ఏదో అది మామూలుదేలే, అది కొంచెం పెయిన్ ఇచ్చేది, అంతగా లేదు. సో అది మామూలేలే అనుకున్నాం. అది మేము సంక్రాంతికి డాడీ దగ్గరికి వెళ్ళి వచ్చినాక కాళ్ళు వాసింది, బాగా కాళ్ళు వాసి అది అంత పెయిన్ ఎక్కువైంది. సో డాక్టర్ దగ్గరికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది సిస్ట్ ఉంది అన్నారు. దాని ముందు వారమే నేను ఇక్కడ దేవుడు నాకు ట్రాన్స్లేషన్ చేసే ధన్యత ఇచ్చిండే. నేను ఒక దైవజనుడికి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినాను, మీకు గుర్తుండింటుంది. ఆ ధన్యతను నా దేవుడు ఇచ్చినాడు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, వివిధ రకాల్లో వాడుకుంటున్నాడు అని నేను సంతోషపడినాను. ఆ నెక్స్ట్ వీక్ ఊరికి వెళ్ళినాము, అప్పుడు ఇదైంది. సో సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని, మనం ఎప్పుడు దేవుళ్ళు ఎదగాలనుకుంటుంటే ఆయన కృంగదీయాలని చూస్తాడు, ప్రతి విధంగా కృంగదీయాలని చూస్తాడు. కానీ మనం బలహీనులం, కానీ మన దేవుడు బలవంతుడు. ఆమెన్. సో అలా అది సర్జరీ అయింది. అది కొంచెం పెయిన్ ఉంది, కానీ ఆ పెయిన్ నుంచి కూడా దేవుడు తట్టుకునే శక్తిని ఇచ్చినాడు. అది కూడా ఇప్పుడు మామూలుగా అయింది. సో ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. నా జీవితంలో చేసిన అద్భుత కార్యంలో బట్టి ఇంకా చేస్తున్నాడు, అండ్ ఇంకా చేయబోతాడు కూడా, చేస్తాడు కూడా. మనకి దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు లేరు.